పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన కాలం అంతటిలో మీ కృపచొప్పున మమ్మను కాచి కాపాడి నేటి వరకు మీ రెక్కల చాటున భద్రపరిచినందుకు ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలేని మేము చిన్ని మందగా మీ పాద సన్నిధికి చేరి ఇంతవరకు మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మా ఆయుష్కాలంలో మరొక దినమును పొడిగించి ఉన్నారు. అనుగ్రహించబడిన నేటి దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ముందుగా మీ పాద సన్నిధికి చేరాం ప్రభువా. కొద్దిసేపు మీ జీవగ్రంథంలో కొన్ని మాటలు మేము చదువుకుని ధ్యానించి మీ చిత్తము చొప్పున నేటి దినాన్ని ప్రారంభించాలని, దినమెల్లా మీ ఆలపనతో జీవించాలని మేము ఆశపడుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ దయచేయమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఉదయకాల సమయంలో మనమందరం కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనందరూ కూడా ప్రాప్తింపచేశారు. నేటి పాఠ్యాంశంగా యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదీ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగే చేయును. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదీ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగనే చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో చుట్టూ ఉన్న ప్రజలందరినీ చూసి యేసు ప్రభు చెప్తున్న మాటలు కానీ చేస్తున్న పనుల గురించి కూడా అలా ఆశ్చర్యపోతూ అంత కొత్తగా ఉంది. యేసు ప్రభు చెప్పే మాట అంతవరకు వరకున్న యాజకులు, పరిసయ్యులు లేదా అంటే పాస్టర్ గారు లోకంలో చెప్పే వాళ్ళకి ఈయన చెప్పే మాట అయితే కనుక వేరుగా కనపడుతుంది, అధికారంతో కూడుకుంది. చెప్పే మాట కూడా ఎలా ఉంటుందంటే కనుక ఇది బ్రతిమలాడుకున్నట్టు మరొకటి కాకుండా అధికారంతో కూడుకుంది. ఇలా చేయండి, ఇలాగే ఉండాలి, ఇది ఇలా బ్రతకాలి, ఈ విధంగా జీవించాలి, ఇట్లా యేసు ప్రభు చెప్తుంటే వాళ్ళు సాంప్రదాయకంగా ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా చూస్తే కనుక చాలా సంఘాల్లో పాస్టర్ గారు చెప్పే మాట ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వాదం వచ్చును గాక, మీ పాపములు క్షమించబడును గాక, మీకు నిండైన దీవెన, లేకపోతే కనుక మీ గృహంలో అయితే కనుక సౌభాగ్యం, మీ కుటుంబంలో, ఈ టైప్ మాటలే తప్ప ఎంతసేపు దేవుడు నీకు ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడని చెప్పడమే తప్ప ఇంతకీ నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలో మాత్రం ఒక్కడు చెప్పడు. ఎంతసేపు కూడా దేవుడు నీకు ఇది ఇస్తాడు, ఎక్కడ ఏ ప్రసంగం చూసినా ఇదే గొడవ, ఏ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన ఏ మాట. నువ్వేం చేయాలి? ఎంతసేపు కన్నీరు పెట్టుకుని ప్రార్థన చేస్తే సరిపోద్దా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, గదిలో కూర్చుని ప్రార్థన చేయటం చేయండి. మీరు ప్రార్థన చేయటం, ఆయన మీకు ఇచ్చేయటం, మీరు ప్రార్థన ఆయన ఇవ్వటం, మీరు ప్రార్థన ఆయన ఇవ్వటం, ఇంతేనా? ఇంకేమీ లేదా? లోకంలో మనం ఉన్నందుకు కానీ మన జీవితకాలంలో లోకంలోకి వెళ్ళి మనం చెప్పేది ఏదో ఉండాలిగా. నిన్ను నిలబెట్టినందుకైతే కనుక నీకంటూ ఏదో సాక్ష్యం మీద ఉండాలి కదా. వీటిని గురించి ఎవరు చెప్పరా? ఆ యేసుప్రభు అయితే కనుక ఆ రోజు చెప్తుంటే కనుక అందరికీ వేరుగా అనిపించిందంట. ఇదంటే వెరైటీగా ఉందే, మనమేదో చేయాలంటున్నాడే, మన పని గురించి కాదుగా. దేవుడు అంటే కనుక భక్తి, పాట పాడడం, దేవుని సన్నిధికి వచ్చి పాట పాడడం, లేదా వాక్యం చెప్తే వినటం, ఓ ప్రార్థన చేసుకోవటం, కానికిచ్చి వెళ్ళిపోవటం, ఇదే విశ్వాస జీవితం అంటే కనుక ఆల్మోస్ట్ అందరికీ నేర్పించింది ఇదే. విశ్వాస జీవితం అంటే కనుక ఎవరు ఇదే అనుకుంటున్నారు. కానీ దీని కొరకు దేవుడు మన లోకంలో పంపించలేదు. నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్న దేని కొరకు అంటే కనుక నీవు వెళ్ళి నీ బ్రతుకును బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి, అది పలికే పలుకుడు గురించి ఆలోచిస్తావా, నువ్వు చేసే పనిని బట్ట, నువ్వు నడిచే నడక, నీ వ్యవహార శైలి ఏదైనా కావచ్చు, వీటన్నిటిని బట్టి లోకంలోకి వెళ్ళి ఓహో దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉంటారన్న సంగతిని దేవుని ఎరగిన వారికి తెలియచెప్పేటట్టుగా ఉండాలి. దేవుని ఎరగిన వారికి మాట సంగతి తెలియచెప్పేటట్టుగా నువ్వు వెళ్ళాలి. ఇది నువ్వు చేసే పని. బయటికి వెళ్ళి సాక్ష్యం చెప్పాలని దేవుడు అంటున్నాడు. కానీ లోకంలో మన దగ్గరికి వస్తే కనుక ఈరోజు మనకి నేర్పించే బోధలా ఉందనుకుంటే కనుక నువ్వు దేవుని సన్నిధిలోనో లేకపోతే నీ గదిలోనో నువ్వు ఉపవాసం నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే, లేకపోతే కనుక దివారాత్రములు ప్రార్థన చేస్తే, ఎప్పుడు బైబిల్ చదువుకుంటూ ఉండు,
ఎప్పుడు కూడా అయితే కనుక నువ్వైతే కనుక దేవుని సన్నిధికి వచ్చి మాట ఆలకిస్తూ ఉండు. ఇంతే. నువ్వు వినటం చేయటం ఇంతవరకే తప్ప బ్రతకడం గురించి మాత్రం ఎవడో చెప్పట్లేదు. బ్రతకడం గురించి మాత్రం ఎవరు చెప్పట్లేదు. నిన్ను చూస్తే కనుక లోకంలో ఉన్న వాళ్ళైతే కనుక నిన్ను గురించి సాక్ష్యం చెప్పేటట్టు ఉండాలి. నీలో దేవుణ్ణి చూసేటట్టుగా ఉండాలి. నీ జీవిత పరమార్థం అయితే కనుక చివరికి అదే. నిన్ను చూసినప్పుడు నీలో దేవుడు కనపడాలి వాళ్ళకి. నిన్ను చూస్తే కనుక ఒకవేళ దేవుని దగ్గరికి ఎంత ఆశతో వెళ్తారో, ఏదైనా బాధ వస్తే కనుక ఆదరణ కొరకు ఎలాగైతే కనుక ఆశతో దేవుని దగ్గరికి వెళ్తారో, ఆపదకి వెళ్ళినప్పుడు సహాయం కొరకు దేవుని దగ్గరికి ఎలాగైతే వెళ్తారో, లేకపోతే కనుక ఒక కష్టాలు కన్నీళ్ళు దుఃఖం వచ్చేప్పుడు కనుక ఓదార్పు కొరకు దేవుని దగ్గరికి ఎలాగైతే వెళ్తారో, నీ దగ్గర కూడా అలా వచ్చిన రోజున నీ దగ్గరికి నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు రావాలి. దేవుని దగ్గరికి వెళ్తున్నారు, నీ దగ్గరికి వస్తే కనుక దేవుని దగ్గరికే వెళుతున్నా భావన వాళ్ళు కలిగించిన రోజున అప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నట్లు. నేను అక్కడికి వెళ్తున్నాను అనుకుంటే కనుక దేవుని దగ్గరికి, ఆయన దగ్గరికి వెళితే కనుక నాకు ఆదరణ కలుగుతుంది, ఆమె దగ్గరికి వెళ్తే కనుక సహాయం కలుగుతుంది, అక్కడికి వెళితే కనుక నాకు ఓదార్పు కలుగుతుంది అనుకునేంత పరిస్థితిలోకి నువ్వు వచ్చిన రోజున అప్పుడు నువ్వైతే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా, ఆయన కోరిన కోరికకు తగినట్టుగా ఉన్నట్లు. నిన్ను చూస్తే కనుక యేసుప్రభు అందుకని అంటాడు, నన్ను చూస్తే కనుక తండ్రిని చూసినట్టే అని. మీరు నా దగ్గరికి వస్తే కనుక తండ్రి దగ్గరికి వచ్చినట్టే. యేసుప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, విశ్వాసంలో కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తే, కొత్త నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారం ఆలోచిస్తే బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఆ రోజు యేసు ప్రభు ప్రత్యక్షపరచబడలేదు కనుక మొదట దేవుని చూడాలి అప్పుడు. కానీ ఈరోజు యేసును చూస్తే కనుక దేవుణ్ణి చూసినట్టే కదా. ఈరోజు నిన్ను చూస్తే కనుక దేవుణ్ణి చూసేంత స్థితిలోకి వెళ్ళావా? నిన్ను చూపించుకునైతే నువ్వు దేవుని చూపించుకునే స్థితిలోకి వెళ్ళావా? నన్ను నా దగ్గరికి వస్తే కనుక దేవుని దగ్గరికి వచ్చినట్టే అన్న భావన వాళ్ళకి కలిగించావా? అంటే నీ గొప్ప కోసం కాదండి, ఇది నేనే దేవుని అని చెప్పుకోవడం గురించి కాదు, జస్ట్ రిఫ్లెక్షన్. యేసు ప్రభు ఎలాగైతే కనుక తండ్రిని చూపించాడో, నీవు నేను కూడా అలాగే దేవుణ్ణి చూపించే పరిస్థితిలోకి వెళ్ళాలి. ఉన్నదంటారా? ఇప్పుడు అక్కడ అది అంటున్నాడు, ఒకవేళ కనుక నిజంగా నువ్వు ఎవరికి పుట్టావు, నువ్వు ఎవరి కుమారుడివి, నీ జీవితం ఏంటి నీకు తెలియాలనుకుంటే కనుక ఆయన చెప్పిన మాట ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి. ఆ 19 వచ్చిన కదా, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎందుకంటే పైన ఆ 15 వచనం చదువున్నప్పుడు అక్కడ చిన్న సంఘటన జరిగింది, దానికి ఇది ఎక్స్టెన్షన్ అనమాట. ఆ 15 వచనం కూడా చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం. ఎవరైతే యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందాడో వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పాను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడుగా చేసుకొనెను గనుక, అంటే నేను ఆయన కొడుకుని దేవుడు నా తండ్రి అని చెప్తే కనుక మన దేవుడు అయిపోతున్న సంగతి వాళ్ళు అయితే నిర్ణయించేస్తారు. సో ఒక విధంగా చూస్తే కనుక యేసుప్రభు తను తాను దేవుడని చెప్పుకున్నాడని చెప్పి తను దేవునితో సమానుగా చేసుకున్నాను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యేసుప్రభుని చంపేద్దాం అనుకున్నారు. ఎందుకురా యేసుప్రభుని చంపారంటే కనుక వీళ్ళకి రీజన్ ఏంటంటే యేసుప్రభు తన్ను తాను దేవునితో సమానుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నా నేనే దేవుడని చెప్పలేదు కదంటే కనుక కాదు, దేవుని కుమారుడని చెప్పాడు కదా, నా తండ్రి దేవుడని చెప్పాడు కదండి. మరి మనం ఏం చెప్పాలి? మరి వీళ్ళేం చెప్తారు? వీళ్ళు ఎవరు పిల్లలరా అంటే కనుక ఏం చెప్పుకుంటారు? ఇప్పుడు యేసుప్రభుని చంపేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యేసుప్రభు దేవుని కుమారుడు కాదు అని కనుక వాళ్ళు అనుకునేటట్టయితే మరి నువ్వెవరు కొడుకు? దయ్యానికి పుట్టావా? మనమందరం కూడా ఎవరి పిల్లలు? ఆదాము దేవుని కుమారుడు అయితే కనుక ఆదాము పుట్టిన మనం అందరం కూడా దేవుని పిల్లలం కామా? మనుషులైతే కనుక సమయానికి ఏదో ఒకటి వాగుతారండి. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీవు కూడా దేవుడు తండ్రి అని చెప్పుకునే పరిస్థితిలో ఉండాలనుకుంటే, లేదా దేవుడు నీ తండ్రి అని కనుక మిగిలిన వారు చూసి కనుక నేను నమ్మాలనుకుంటే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటన్నప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు. వరి పిచ్చోదారు ఒకటి గమనించండి, నేనేదో చెప్పుకున్నాను, నేను దేవునితో సమానం చేసుకున్నాను, నేను దేవునికి కూడా కొడుకునని చెప్పుకున్నాను, మీరు ఫీల్ అవుతున్నారు. నా పనులు చూడండి ఒకసారి. మీ పిల్లలు ఉన్నారనుకో, మీకు పుట్టిన పిల్లలు మిమ్మల్ని చూస్తూ బ్రతుకుతారు. మీరు కన్నారు కనుక మీ రక్త మాంసం వాళ్ళ ఉంది కనుక మీ ఆలోచనలు వాళ్ళకే ఉన్నాయి కనుక ఆల్మోస్ట్ మీరు ఆలోచించినట్టుగానే మీ పిల్లలు ఆలోచిస్తారు. తెలుసా? ముమ్మూర్తులు మిమ్మల్నే పోలి ఉండేటట్టుగా కొంతమంది రూపాయలు చూసినప్పుడు వాళ్ళ నాన్న చూస్తే ఈయన చూస్తే కనుక వాళ్ళ నాన్న చూసినట్టేనండి, వీళ్ళు చూస్తే కనుక వాళ్ళ తాతను చూసినట్టేనండి. అంటే కనుక ముమ్మూర్తుల పేస్ కట్స్ అంతా కూడా ఒకలా ఉంటాయి, వ్యవహార శైలి అంతా కూడా. సహజంగా తల్లిదండ్రులు అయితే కనుక ఈ రూపురేఖలు ఇస్తారు, ఈ శరీరపరమైన రూపురేఖలు ఇస్తారు. కానీ అంతవరకు ఆగిపోతున్నాయి తప్ప నీ హృదయం నీ పిల్లలకి ఇచ్చావా? నీ మనసు ఏంటో నువ్వు బ్రతికింటూ నీ పిల్లలు అలాగే చేస్తారా? నీకున్న శ్రద్ధ, నీకున్న ఓపిక, నీకున్న గుణగణాలు నీ పిల్లలకు వచ్చినాయా? చాలామందికి అయితే కనుక రూపురేఖలు వస్తే కనుక అబ్బా అచ్చం ఆయన చూసినట్టుంది కదా, మొహాన్ని చూసి మోసపోతున్నారే తప్ప నీ గుణగణాలు అయితే కనుక నీ పిల్లలకి అబ్బిరే లేదు. ఒకసారి చూసుకోండి. నీ గుణం మీ పిల్లలకు వచ్చినప్పుడు రూపం రాకపోయినా పర్లా, నీ కలర్ రాకపోయినా పర్లా, నీ హైట్ వెయిట్ రాకపోయినా పర్లా, లేకపోతే కనుక నీ చున్నదంతా ముక్కు మొహం కళ్ళు అని చెప్పుకున్నారు కదా, అవి రాకపోయినా పర్లేదండి. నీ బుద్ధి నీ పిల్లలకు రావాలి. అంటే నీ బుద్ధి మంచిదైతేనే, నీ బుద్ధే చెడిపోతే కానీ నీ పిల్లలకి రావటం వల్ల ప్రయోజనం లేదు.
నీవు కనుక ఒకళ్ళు కనుక దేవుని భయభక్తులు కలిగి మంచి గుణ విశేషాలు కనుక నువ్వు కనుగొంటే కనుక అట్టి స్థితి నీ పిల్లలకు వచ్చిందని నువ్వు అనుకున్నావా? అలా రావాలని ఎప్పుడు నువ్వు కోరుకున్నావా? పోనీ నీ పిల్లలని కానీ నిన్ను చూసి నువ్వు పడుతున్న ప్రయాస, నువ్వు పడుతున్న కష్టం, వాళ్ళ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం ఏదైతుందో, మా నాన్న మా అమ్మ నా కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారే, మా తల్లిదండ్రులు అయితే మా కోసం ఇన్ని కష్టాలు పడుతున్నారే, మేము కూడా ఇట్టి శ్రమనైతే కనుక మేము కూడా పొందుకోవాలి, వీళ్ళ వల్లే మేము కూడా ఈ శ్రమనైతే కనుక నేర్చుకోవాలనుకున్న ఆలోచన మీ పిల్లలకు వచ్చిందా? కొంతమంది తల్లిదండ్రులు కష్టపడుతుంటే కనుక పిల్లలు గట్టిపోయి చూసినట్టు అలా చూస్తూ కూర్చుంటారండి. చెయ్యి కూడా వేరండి. ఏంటంటే నాకెందుకు అన్నట్టుగా ఇదేంటి తండ్రి కష్టపడుతుంటే కనుక పిల్లడు చూస్తుంటే కనుక ఆ పిల్లడు తండ్రికి పుట్టినట్టు లెక్క మాత్రం కాదండి. శరీరపరంగా కన్నంత మాత్రం చేత కదండి, ఆత్మీయ కదా. మీరేమో మోసపోతున్నారు, మనుషులు పై రూపంలో చూస్తారు, కానీ దేవుడు వారు హృదయ అంతరంగానే చూస్తాడు. మీరు పై రూపాన్ని చూసి అచ్చం నా పోలికే కదని మీరు అనుకున్నారే తప్ప నీ పిల్లలకి నీలాంటి బుద్ధి వచ్చిందా? నువ్వు వాళ్ళ కోసం పడుతున్న శ్రమ, కష్టం, తాపత్రయం ఏదవుతుందో ఆ తాపత్రయతకి నీ పిల్లలు పరుస్తుందా ఉన్నదని మీరు అనుకుంటున్నారా? ఈరోజు లోకంలో అయితే కనుక చాలామందికి ఇది అర్థం కావట్లేదండి. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, మా నాన్న అంటే కనుక మా నాన్న ఎలా ఉన్నాడో తెలియదు, అదే కదా దేవుడు నా తండ్రి అని చెప్తే కనుక మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు దేవుడిని ఎప్పుడు చూడలేదు, మీరు ఏ మానవుడిని ఎప్పుడు దేవుడిని చూడలేదు కనుక నేను నా తండ్రి అని చెప్తే కనుక పోలికలు ఉన్నాయా, రూపురేఖలు ఇదే చూస్తున్నారు తప్ప ఇంతకీ నేను చేసే పనే నా తండ్రిని ప్రస్ఫుటపరుస్తున్న సంగతి మీకు అర్థం కావట్లా, ఆయన తెలియజేస్తున్న సంగతి మీకు అర్థం కావట్లేదని చెప్పి అప్పుడు యేసు ప్రభు అయితే కనుక అక్కడ ఆ మాట అయితే కనుక అక్కడ చెప్పాడు. ఏమని? ఇప్పుడు ఆ మాట చదువుతున్నాను చూడండి. ఏమాట? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే చేస్తాడు. నీ పిల్లలైతే కనుక, నీ మనస్సు ఎరిగిన వాళ్ళైతే కనుక నువ్వు ఏది చేస్తే కనుక అదే. నీ వారినే నేను చెప్పడానికైతే కనుక నీతో పాటు అదే కదా. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, తల్లి దగ్గర పెరుగుతారు మొదట్లో పిల్లలైతే కనుక. తల్లి దగ్గర పెరిగినప్పుడైతే కనుక తల్లి కనుక ఒకరికైనా చీపురు పుచ్చుకుని ఊడుస్తుంది అనుకోండి, పిల్లలు కూడా ఏం చేయాలి? నేను నీతో పాటు ఉన్నానమ్మా, నేను నీతో పాటు అనుకుంటే కనుక ఆ చిన్న చిన్న చేతులతోనే బులుబులు చేతులు చీపురు పెట్టేసుకోవాలి. వాళ్ళు బట్టలు తుంటే కనుక అక్కడికి వెళ్ళిపోతారు కదా, గిన్నెలు సర్దుతుంటే కనుక అక్కడికి వెళ్ళిపోతారు కదా. నేను నీ వాడనే నేను చెప్పడానికి అయితే కనుక అదొక రుజువని. అదే తండ్రి దగ్గరికి వచ్చారనుకోండి, తండ్రి ఏదైతే చేస్తున్నాడో, తను చదువుకునే చదువాలి, అతనికి చేసే ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే వ్యవసాయమా ఏదైనా కావచ్చండి, వెంటనే తండ్రి చేస్తుంటే కనుక అందులోకి వెళ్ళి నేను ఉన్నాను నాన్న, నన్ను కన్నావు కదా, నేను కూడా చిన్నప్పుడేనండి, దీనికోసం పెద్ద వయసేం రావక్కలా. బాలుడు తన నడవడి శుద్ధమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియపరుస్తాడు కదా అంటే చిన్నప్పుడే తెలిసిపోద్దండి. వీడు మనకు పుట్టినవాడైనా, మన గుణగణాలు కలిగిన వాడైనా అంటానికైతే కనుక అక్కడే కనపడిపోద్దండి. మనం చేసే పని వాడు రిపీట్ చేసేస్తాడు. మనం ఏది చేస్తున్నామో అదే అక్కడైతే వస్తుందండి. నీ దగ్గర కూడా నీ పిల్లలు ఏదైతే చూస్తారో అదే నేర్చుకుంటారు. నీ పిల్లలకి నువ్వు కూడా ఏది చూపిస్తున్నావో చూసుకో. చాలామంది అయితే కనుక మనం చేసే పనులు నా పిల్లలకి ఎందుకంటే వద్దంటారు. వద్దు, అలా చేయకండి. మీరు ఏది చేస్తున్నారు ముందు పిల్లలకి నేర్పించండి. అది చిన్నదా పెద్దదని చూడొద్దు, మంచిదా చెడ్డదని ఎప్పుడు కూడా మీరు ఆలోచించొద్దండి. ముందు పిల్లలకైతే మాత్రం ఇది చేసేటట్టుగా, అంటే నిన్ను పోలినట్టుగా ఉంటేనే రేపటిదైనా నీ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది. నువ్వు వేరు వాళ్ళు వేరన్న భావన వాళ్ళకి కలిగించకూడదండి. నువ్వు వేరు వాళ్ళు వేరన్న భావన కలిగించకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి అదే చెప్తున్నాడు. నేను ఏదైతే చూసానో అదే చేస్తున్నాను. నేను ఇప్పటివరకు పరలోకమందున దేవుని దగ్గర ఉన్నాను. ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో చూశాను. ఆయన ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో చూశాను. అదే మనసుతో ఇప్పుడైతే నేను చేస్తున్నానని వీళ్ళకి ఏమీ అర్థం కావట్లా. ఎంతసేపు కూడా ఇది 23వ అధ్యాయం మత్తయి సువార్త ప్రకారం ఆలోచిస్తే కనుక తమ్మును తమ బోధకులను పిలుచుకోవటం, తమ చెంగులు పెద్దవి చేసుకోవటం, కుర్చీల మీద అయితే పెద్ద పెద్ద కుర్చీల మీద కూర్చోవటం, విందు పెట్టినప్పుడైతే కనుక అగ్రస్థానాల్లో కూర్చుని అయితే కనుక ఏదో మెత్తగా ఉన్న మొక్కలను అయితే తినేయటం, ఇది అలవాటు అయిపోయిన వాళ్ళకి యేసు ప్రభువు అయితే కనుక పరలోకమున దేవుడు అది తినటం కుదరదండి. ఆయన మనలాగైతే కనుక ఆకలితో ఉండేవాడు కాదు కదా. ఆయన తినటం మీద పెద్ద శ్రద్ధ ఉండదండి. ఎవరైతే కనుక తన ఎడల భయభక్తులు కలిగి ఉన్నారో తన చిత్తము సంకల్పం నెరవేర్చడంలోనే బిజీగా ఉంటాడండి. మన యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీతో మాట్లాడేసిన తర్వాత యేసుప్రభు వారు భోజనం పట్టుకొచ్చారట. ప్రభు భోజనం చేతురు కానీ రండి అన్నాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన సమాధానం తెలుసా? మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉన్నది, మీరు తినేయండి, నాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. ఎందుకంటే తన దేవుడు తనకు అప్పగించిన పనిని చక్కబెట్టడమే యేసుప్రభు వారికి ఉన్న భోజనం అండి. ఆయన వచ్చింది దేనికోసం? తిని పడుకోవడం కోసం కాదు, ఆయన బ్రతకడం కోసం తింటాడే తప్ప తినడం కోసం ఆయన బ్రతకట్లేదు అన్న సంగతి అక్కడ చెప్పాడండి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా యేసుప్రభు వాళ్ళకి ఘాటుగా చెప్తున్నాడు, తండ్రి ఏది చేయటం చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. మీరు మొట్టమొదటి మీరు కూడా మీ పిల్లల్ని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. మీ పిల్లలకి మీరు చేసిందే అలవాటు అవుతుందా? అందుకని పిల్లలు కనుక ఒకవేళ తప్పు నేర్చుకుంటారేమో అని భయం అనిపించింది అనుకోండి, తప్పు నేర్చుకుంటారని భయం అనిపించింది అనుకోండి, మీరు జాగ్రత్త పడిపోండి. మీరు పలికే పలుకులే కొంతమంది అయితే కనుక వరస్ట్గా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. ఆటోమేటిక్గా తెలియకుండానే ఈ భాష ఎవరికి వచ్చేస్తుందో తెలుసా? పిల్లలకు వచ్చేస్తుందని. మీరు మాట్లాడే మాటలు వాళ్ళు వింటున్నారు కదా,
మీరు పలికే పలుకులో ఉన్న ప్రభావం వాళ్ళ మీద పడిపోద్దని. అలాగే మీరు చేసే పని చూస్తున్నారు. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో, ఎవరితో గుసగుసలాడుతున్నారో, ఏ సమయానికి ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నారో, అబద్ధం ఎలా ఆడొచ్చో మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు తెలుసా. మీ భార్యాభర్తలు మాట్లాడుకుంటే వాళ్ళు చూస్తున్నారండి. మీరు గొడవలు పడుతున్నా చూస్తున్నారు. మీరు పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఏం చేస్తున్నారో చూస్తున్నారు. మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడుతూ పిల్లలు చూస్తున్నారు. అందుకని నా పిల్లలు మాత్రం చెడిపోకూడదని మీరు అనుకునేటట్టయితే మాత్రం ముందు వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్త పడండి. పిల్లల్ని పెంచుకునేటప్పుడైతే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏది చేస్తే నీ పిల్లలు చూస్తే కనుక నువ్వేంటో అర్థమైపోద్ది. అంతే ఎక్కువ మాట్లాడొద్దు. నువ్వేంటనే సంగతి నీ పిల్లల్ని చూస్తే తెలిసిపోతుంది. బయటకు వచ్చి నటించేంత మాత్రం చేత వర్కౌట్ అవుదాన్ని. చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని పక్షంగా మేమైతే మహాభక్తులం కదా, మేమైతే కనుక అది కదా ఇది కదా అని చాలామంది అయితే కనుక ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ నీ పిల్లలు చూస్తే కనుక నువ్వు ఇంటి దగ్గర ఎలా ఉన్నావో నీ పిల్లల్ని బట్టి చెప్పేయచ్చు. నీ ఇంటి దగ్గర నీ ప్రవర్తన ఎలా ఉందన్న సంగతి నీ పిల్లల్ని బట్టి వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు పలికే పలుకులు కానీ వాళ్ళు వేసే వేషాలు కానీ కనీసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది కుదురుగా కూర్చోవడం కూడా తెలియదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పిల్లలు కుదురుగా కూర్చోవడం కూడా తెలియదు, తిరుగుతూ ఉంటారు. అంటే వీళ్ళకి ఏం అలవాటు అయింది, వీళ్ళకి ఏమి నేర్పించారా తల్లిదండ్రులు? ఇక్కడైతే కనుక యేసుప్రభువు కనుక ఆ మాట చెప్తున్నాడు, వారి పిచ్చోళ్ళారా, మీ తండ్రులు నేర్పింది మీరు నేర్చుకున్నారు, మీ తండ్రులు చేసింది మీరు చేస్తున్నారు, మీ తండ్రులు చేసింది మీరు చేస్తున్నారు. కానీ నా తండ్రి దగ్గర నేను నేర్చుకుంది వేరు, నా తండ్రి దగ్గర నేను నేర్చుకుంది వేరు. ఏమో తెలుసా, తండ్రి ఏది చేయడం చూచినో కుమారుడు అదే చేయను, కానీ తనంతటి తాను ఏది చేయనేరడు. తండ్రి ఎడల విధేయత కలిగిన కొడుకు ఎప్పుడు కూడా సొంతంగా తనకు తానుగా నిర్ణయం తీసుకోడు. మీ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నారనుకుంటే మీ పెంపకం సరిగా లేదని అర్థం. మనం ఎక్కడో ఫెయిల్ అయ్యమని అర్థం అండి. సిగ్గుపడాలి, మనమైతే కనుక సిగ్గుపడిపోవాలండి. మనకి తెలియకుండా కనుక మన పిల్లలు నేర్పే సంబంధ బాంధవ్యాల గురించి ఆలోచిస్తే, మనకు తెలియకుండా పిల్లలు తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఆలోచిస్తే కనుక ఒకవేళ మనకు తెలియకుండా జరుగుతుంది అనుకుంటే కనుక తల్లిదండ్రుల దగ్గర వాళ్ళకి విధేయత లేదు. నన్ను కన్న తండ్రి, నన్ను పెంచి పోషించిన తండ్రి, ఈరోజు నేనంటూ ఉన్నాను అనుకుంటే కారణం నా తండ్రి అని అనుకునేటట్టయితే, పోనీ తండ్రి కాకపోతే తల్లి అనుకునేటట్టయితే, ఆ తల్లి తండ్రి యొక్క ఇష్టం లేకుండా వాళ్ళ యొక్క డిసైడ్మెంట్ లేకుండా ఏ పని కూడా చేయరండి. వాడు తండ్రి యొక్క ఇష్టం లేకుండా తల్లి యొక్క ఇష్టం లేకుండా ఏది చేయడు అన్నాడు. చూడ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేస్తాడు. తండ్రి ఏది చేయటం చూస్తే కనుక కుమారుడు కూడా ఉన్నట్టుగా దింపేస్తాడు. అని ఈరోజు మీ పిల్లలు మీ గుణగణాలే కలిగి ఉన్నారా? మీ పిల్లలు మీ ఇష్టాన్ని నెరవేర్చేటట్టున్నారా? మీ పిల్లలు మీ మనస్తత్వాన్ని పుణుకుపుచ్చుకునేటట్టున్నారా? ఒకళ్ళు మీ పిల్లలు కనుక అంత సౌందర్యముల మీద శ్రద్ధ కలిగిన వారు అన్నారనుకోండి. సపోజ్ ఇక్కడ కూర్చుని చాలామంది పిల్లలు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల వయసుకు వచ్చిన పిల్లలు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు కావచ్చు. వాళ్ళని కనుక ముస్తాబు చేసి గ్లామరస్గా తయారు చేసి వస్తున్నారు అనుకోండి, అంటే పిల్లలు అలా వస్తున్నారు అనుకోండి. ఇక్కడ వచ్చినప్పుడు తల్లి మాత్రం అయితే కనుక తెల్ల చీర కట్టుకుని నెత్తి మీద ముసుకేసుకుని మాత్రం కూర్చుంటుంది అండి దేవుని సన్నిధిలో. అదే చూస్తాం కదా, మాకు అంతమంది తెలియదు. కానీ ఆ పిల్లలు అక్కడికి వచ్చినప్పుడు కనుక అర్థం చేసుకునేది తెలుసా, ఈవిడ మాత్రం ఇక్కడ ఉన్నంతసేపు ఇలాంటి వేషం వేస్తుంది అంతే. కానీ ఇంటి దగ్గర మాత్రం ఈవిడ కూడా బాగుందని వేషమే వేస్తుంది. ఈవిడ కూడా ఇంటి దగ్గర బాగుందని వేషం వేస్తుంది. పైకి మాత్రం ఇక్కడికి వచ్చేప్పుడు మాత్రం నటిస్తున్న సంగతి పిల్లల్ని చూసి చెప్పొచ్చాను. ఎందుకంటే తల్లి అక్కడ ఏది చేస్తుందో పిల్లలకి తెలియదు కదా, నటించిన వాళ్ళకి తెలియదండి. పిల్లలకి అంత జ్ఞానం లేదు, పిల్లలకి అంత జ్ఞానం లేదు. అందుచేత వాళ్ళైతే ఇంకా తల్లిదండ్రులు అక్కడ ఏం చేస్తున్నారు ఉన్నదన్నట్టు ఇక్కడ చూపించేస్తున్నారు, బయట వాళ్ళకి తెలియదు. పిల్లలు చేస్తే ఏముంటుంది అనుకున్నట్టున్నారు తప్ప పిల్లలు నన్ను ప్రతిఫలింప చేస్తున్న సంగతి చాలామందికి తెలియదండి. పిల్లలు నన్ను ప్రతిఫలింప చేస్తున్న సంగతి చాలామందికి తెలియదు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత సీక్రెట్గా మనం లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాత్రం విన్యాసాలు చాలా చేస్తారండి. పిల్లలు దాన్ని అయితే చూసి అదే నేర్చేసుకుంటారు. మీ మగపిల్లల దగ్గరికి వచ్చిన ఆడపిల్లల దగ్గరికి వచ్చిన చూడగానే తెలిసిపోద్దని వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందన్న సంగతి. మీ ఇంటి దగ్గర మీరు ఎలా ఉన్నారన్న సంగతి మీ పిల్లల నుంచి చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి నటించిన చేతగా ఉన్నదన్నట్టు చెప్పేస్తారు. మీరేమో ఏ ఎండగా గొడుగు పెట్టినట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సందర్భోచితంగా మాట్లాడతారు. మిమ్మల్ని చూసిన వాళ్ళైతే ఇక్కడికి ఒకలా అనుకుంటారేమో, కానీ దాంట్లో ఉన్న లోతుపాతులు గ్రహించిన వాడికి మాత్రం సింపుల్గా అర్థమైపోద్దని. ఓహో ఇలా ప్రవర్తన ఇది కదా, వీళ్ళు చేసే పని ఇది కదా అని. అక్కడ అదే అన్నాడు చూడండి. అక్కడ ఏమనంట, అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు, ఆయన వేటిని చేయనో వాటినే కుమారుడు అలాగే చేయను. ఎందుచేతనంటే తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చెయ్యి వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు కనుక మీ పిల్లల్ని ప్రేమిస్తే మీ దగ్గర ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పకుండా ఇది ధైర్యం. మీకు ఏదైతే కలిగి ఉందో వాళ్ళకి ఇవ్వకుండా మానరు. అదేగా చెప్పేది. వాళ్ళు ఎలా ఉన్నారనుకున్న దానికి మీ ప్రేమను బట్టి తెలిసిపోదు. పరలోకమందున దేవుడు కూడా తన కుమారుడిని యేసుక్రీస్తుకి కనుక అలాగే ఇచ్చేశాడు. అలాగే ఇచ్చాడు. ఎలాంటి ప్రేమ అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ పరలోకమందున దేవుడు అయితే కనుక యోబుని గురించి ఆలోచిస్తున్నాడట. అక్కడ కూర్చుని ఇక్కడ యోబు నీతివంతంగా ఉంటే కనుక ఆలోచిస్తున్నాడట కదా. నా సేవకుడైన యోబు సంగతి కదా,
నా సేవకుడిని యోబు సంగతి కదా అని. అదే సమయంలో అయితే కనుక దానియేలు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అయితే కనుక కొంచెం తను కలిగిన కళను బట్టో మరొక దాన్ని బట్టి అయితే కనుక దుఃఖపడుతూ మంచమే పడుకున్నాడట. ఎవరు చూడలేదు, భార్యకి అర్థం కాదేమో, పిల్లలకి తెలియదేమో, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దానియేలు గురించి అయితే కనుక అంత అవగాహన చేసుకున్న వాళ్ళు ఎవరు లేకపోవచ్చు. కానీ దానియేలు దుఃఖపడుతుంటే వెంటనే దేవుడు ఏం చేశారట, ఇగో దానియేలు దుఃఖపడుతున్నాడు, అతను నాకు బహుప్రియుడు, అతను నువ్వు వెళ్ళైతే కనుక గబ్రియేలు దూతను పంపించి నువ్వు వెళ్ళైతే కనుక అతను కలిగిన ఆ కళను బట్టి అతను పడుతున్న బాధనైతే కనుక తీసేట కోసం నువ్వు అక్కడికి వెళ్ళి కదా. అక్కడ కూర్చుని కూడా ఆయన అయితే కనుక ఇక్కడ పరిశీలిస్తున్నాడు. ఎవరెవరు ఆపదలో ఉన్నారో, ఎవరెవరు సహాయం కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే కనుక దేవుని వైపు చూస్తున్నారో అవన్నీ కూడా ఆయనకి అర్థమైపోతుంది. ఇప్పుడు యేసుప్రభువారి దగ్గరికి వచ్చాను అనుకోండి, ఈ మాటలు పలికే సమయానికి యేసుప్రభువారి దగ్గరికి వచ్చామనుకోండి యేసుప్రభువారు అయితే కనుక ఉన్నారు. కానీ బెతస్దా కోనేటి దగ్గర 38 ఏళ్ళ నుంచి అయితే కనుక ఒక వ్యక్తి అయితే కనుక నిరీక్షణతో ఎదురు చూస్తున్న సంగతి ఈయనకి తెలుసు. శిష్యులు కూడా వెంట పెట్టుకెళ్ళా, ఎవరిని కూడా తనతో పాటు రమ్మనలేదు. ఆయనగా ఎక్కడ పరిగెట్టేశాడు తెలుసా, ఆ బెతస్దా కోనేటి దగ్గరికి వెళ్ళిపోయాడు కదా. ఆయనే బెతస్దా కోనేటి దగ్గరికి, పరలోకమందున దేవుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి గురించి అక్కడ కూర్చొని ఎలా ఆలోచిస్తాడో, యేసుప్రభువారు కూడా ఈ లోకంలో ఉండైతే కనుక ఇక్కడికి వచ్చినప్పుడు మనిషిగా ఉండి కూడా ఎవరైతే దీనులుగా ఉన్నారో వారిని గురించి ఆలోచిస్తారు. అందుకని లాజరు గారు చనిపోయినప్పుడు అయితే కనుక రండి మనం వెళ్ళి లాజరు గారిని లేపుతాం కదా ఆయన అప్పుడే కైసరీలో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నట్లెక్క. కానీ నేను యోధాకి రావాలి, ఆ యోధాకి రావాలనుకుంటే కనుక చెప్తున్నాడు, నడవండి మనం అందరూ వెళ్ళైతే కనుక మన స్నేహితుడు అనుకున్న లాజరు గారిని అయితే కనుక లేపుదాం కదా. మన స్నేహితుడు అనుకున్న లాజరు గారిని అయితే కనుక లేపుతాం, రండి మనం అందరూ వెళదారండి. ఎవరు అడగలేదండి, రమ్మని చెప్పలేదు, బలవంతం కూడా చేయలా. ఒక సందర్భంలో యేసుప్రభువారు దారంటే వెళుతుంటే కనుక ఒక విధవరాలు కొడుకు చనిపోయాడట. ఆవిడైతే కనుక పాడి వెంట ఏడ్చుకుంటూ, అయ్యో కొడుక నువ్వు వెళ్ళిపోయావు, మీ నాన్న వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను కదని చెప్పి ఏడుస్తూ వెళ్తుంటే కనుక ఎన్న యేసుప్రభువారు అయితే కనుక ఆగి ఆ పాడిన ముట్టయితే కనుక ఆ వ్యక్తిని అయితే కనుక బ్రతికించి ఆమెకైతే తిరిగిచ్చంట. అడగలేదండి ఎవరు కూడా. దేవుని మనసు ఎప్పుడు కూడా ఒకడు అడిగితే పెడదామని ఉండదండి. దేవుని మనసు ఎప్పుడు కూడా ఒకడు అడిగితే పెడదామని ఉండదండి. ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఎరిగినవాడు, అతను హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడైతే మాత్రం ఎలాగైతే కనుక సమయోచితంగా ఈ వ్యక్తులకి సహాయం చేస్తాడో అలాగే యేసుప్రభువారు కూడా ఒకరు అడగక మునిపే చేస్తాడు. దేవునికున్న మనసే యేసుప్రభువారికి ఉంది, అంతే కదా. జక్కైనైతే కనుక అందరూ కూడా వెలివేశారు. ఏదో పొట్టి జక్కయ్య గారు అనుకున్నప్పుడు శంకర్ అనుకున్న జక్కైనైతే కనుక అందరూ వెలివేశారు. కానీ యేసుప్రభువారు అయితే మాత్రం పరిగెట్టుకుని ఆ ఇంటికే వెళ్ళాడు. ఎవరు పట్టించుకోకపోతే నేను ఉంటానంటాడు. దేవుడికి లక్షణం అదే కదా. అందరూ యెషయా గారికి 8 మంది కొడుకులు ఉంటే 7 కొడుకులు ఇంట్లో పెట్టుకుని ప్రార్థన కోసం సిద్ధపడ్డారట. సమూయేలు గారు వస్తున్నారు ప్రార్థన పెట్టుకోవడానికి. కానీ దావీదు గారిని మాత్రం ఆయనైతే కనుక అరణ్యంలో ఉన్న మా గొర్రెల మందరం మేపుకుంటూ అక్కడ కూర్చోబెట్టాడు. ఎవడో పట్టించుకోవట్లా. ఆ దావీదు గారి మీద ఎవరికి గౌరవం లేదు. కానీ దేవుడైతే మాత్రం ఎవరికి గౌరవించారు తెలుసా, ఒరే మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు, మీకేంటి 10 మంది సపోర్ట్ ఉంది, ఒంటరివాడు దావీదే కదా. ఒంటరివాడు దావీదే కనుక ఆ దావీదుని అయితే కనుక పిలుచుకుందాం కదని చెప్పి తీసుకొచ్చి ఆ దావీదు వచ్చేంత వరకు వెయిట్ చేయించే పరిస్థితి వచ్చింది. నిన్ను కూడా అంతే, ఎప్పుడు కూడా దేవుని యొక్క మనసు అనుకున్నప్పుడు ఆ పరలోకమందున దేవుడు ఏదైతే చేస్తారని మీరు చదువుతున్నారు కదా, ఒక్కొక్క వ్యక్తి ఎడల దేవుడైతే కనుక ఎలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేశాడు, ఏ విధంగా ఆ వ్యక్తులకి అయితే కనుక సహాయం చేశాడో చూస్తున్నారు కదా. ఇప్పుడు నిజంగా కనుక మన తండ్రి దేవుడు అని కనుక మీరు చెప్పుకున్నట్టయితే, అంటే మీ తండ్రులకు మీరు పుడితే నేనేం మాట్లాడినాను, మీ తండ్రుల బుద్ధులు మీకు వస్తాయి. ఈరోజు మీరు జరిగిస్తున్న కార్యక్రమాల దగ్గరికి వచ్చినప్పుడు మీరు తండ్రికి పుట్టారనుకుంటే లోకంలో ఉన్న మీ తండ్రి పేరు చెప్పుకుని బ్రతికినంతసేపు ఆ తండ్రి యొక్క బుద్ధులు మీకు వస్తాయి. కానీ పరలోకమందున దేవునికి నేనైతే కనుక పుట్టాను, ఆయన నా తండ్రి అని కనుక అనుకునేటట్టయితే మన బుద్ధులు కూడా ఎలా ఉంటాయి తెలుసా, ఆ దేవుని పోలినట్టుగా ఉంటాయి. ఆ దేవుని పోలినట్టుగా ఉంటాయి. షారాకి హాగర్ గారికి గొడవ జరిగిందంట. ఇష్మాయిల్ అయితే కనుక ఒంటరివాడు అయిపోయినట్టు లెక్క. ఇంకా తల్లి అనుకున్న హాగర్ గారును ఇష్మాయిల్ ఇద్దరు కూడా అబ్రాహాము గారు వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెయేర్షెబా అరణ్యానికి వెళ్ళారు, తాగడానికి నీళ్ళు లేవు. అక్కడైతే కనుక పిల్లడు చచ్చిపోతాను భయపడిపోయింది హాగర్ గారు అయితే కనుక, ఇంక దాహం లేదు కదా అని. పిల్లడు చనిపోతారు ఉద్దేశంతో అలా మౌనంగా ఉండిపోతే కనుక అక్కడ పెట్టి ఒక పదచాటును చూస్తూ కూర్చుందంటే ఏంటి ఆ కొడుకు పరిస్థితి అంటే అని బాగా ఆలోచించండి. అబ్రహాము వదిలి పెట్టేశాడు, షారా తరిమేసింది అక్కడి నుంచి, ఇక అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ సమయంలో ఎప్పుడైతే కనుక అక్కడ ఉండిపోయిందో వెంటనే పరలోకమున్న దేవుడైతే మాత్రం తన దూతను పంపించి వాళ్ళని రక్షించారు. అంటే కట్టుకున్న వాడిని వదిలిపెట్టి ఒక రోజు చూస్తే కనుక భర్తను కనుక ఒక ప్రేమను పొందలేక ఎవరైనా వెళ్ళిపోయారు, కనుక్కున్న కొడుకైతే కనుక ప్రాణాపాయ పరిస్థితులు అనుకుంటే మనము కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి స్థితి ఎవరికి వచ్చింది అనుకోండి, మనం కూడా ఏమనుకుంటే తెలుసా, మనకెందుకు లేనిపోయిన గొడవ, వాళ్ళ కుటుంబ విషయాలు కదా, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తే కనుక మన మీదకి ఎక్కడ నేరం వస్తున్న ఉద్దేశంతో అలాంటి వారికి ఎవరు సహాయం చేయలేని. కానీ పరలోకముందున దేవుడైతే మాత్రం వెంటనే హాగర్ గారైతే తన దూతను పంపించి ఆమెకైతే వాగ్దానం చేసి నీ కొడుకు ఏమీ కాదు, నీ కొడుకును కూడా గొప్ప చేసి పూచి నాదే అని చెప్పి అక్కడ వాగ్దానం చేసి వారినైతే కనుక పంపించాడు.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అందరూ కూడా అమ్మో ఇప్పుడు ఆవిడని సమర్థిస్తే కనుక ఎక్కడ మన మీదకి నిందలు పడతాయనే ఉద్దేశంతో ఒక్కరు కూడా అయితే కనుక ఆమెతో మాట్లాడడానికి కానీ ఆమెను రక్షించడానికి ప్రయత్నించలా. కానీ పరలోకమందున దేవుని యొక్క మనసు కలిగిన యేసుప్రభువు ఏం చేశారు తెలుసా? నేను ఉన్నాను అనుకున్నాను ఆయన. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ చావు దగ్గరికి వస్తే కనుక ఆ చావు నుంచి అయితే కనుక యేసుప్రభువు వారు తప్పించారు. ఎవరి మనసు అది? ఎవరి మనసు? ముందు నీ మనస్సు కనుక నీ పిల్లలు కనుక తెలుసుకునేటట్టు చేస్తే, నీ మనసు కనుక నీ పిల్లలు తెలుసుకున్నట్టు చేస్తే రేపటి దినాన ఆ దేవుని మనసు కూడా నీ పిల్లలకి తెలియచెప్పడానికి అవకాశం ఉంటుంది. నాన్న నన్ను చూసి నేర్చుకున్నది ఓకే కాదనట్లేదు. అదే సమయంలో నేను నేర్చుకుంది ఎక్కడో తెలుసా? ఆ పరలోకమందున దేవుని దగ్గర. నువ్వేమో నా తండ్రి అని చెప్పి నన్ను చూస్తున్నావు, కానీ నేనేమో నా తండ్రిని ఆ దేవుని చూస్తున్నాను. కాబట్టి నేనున్నా లేకపోయినప్పుడు కూడా ఆ తండ్రినే నువ్వు కూడా చూడన్నానని చెప్పి మన పిల్లలకి ఆ దేవుడిని అప్పగించి దేవుని యొక్క మనసుతో అయితే కనుక వాళ్ళు పెంచడానికి అవకాశం ఉంటుంది. అందుకనే దావీదు గారు చనిపోయేటప్పుడు తన కుమారుని ఎవరికి అప్పగించి చనిపోయాడు? దావీదు గారు చనిపోయేటప్పుడు చనిపోతుంటే కనుక సొలొమోనుకు బాధేస్తుందండి. అయ్యో నా తండ్రి నా కోసం ఇంత చేసావు కదా, నన్ను ఇంత గొప్ప రాజును చేసావు కదా, నీ ఒళ్ళో నేను పెరిగాను కదా. అంటే కదా సామెత గ్రంథంలో అయితే కనుక నా తల్లి అయితే కనుక నా తండ్రి ఒళ్ళో పెట్టి నన్ను పెంచింది కదా అని. అందుకని దావీదు యొక్క మనసంతా తెలుసుకున్నాడు. దావీదులాగా తాను కూడా ప్రవర్తించాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నాన్న నేను ఎలాగైతే నడుచుకున్నానో నువ్వు కూడా నడుచుకున్నావా, నువ్వు హ్యాపీగా ఉంటావు నాన్న అని. హ్యాపీగా ఉంటానని చెప్పినందుకైతే మాత్రం సొలొమోను కూడా అదే చేశాడు. ఇప్పుడు సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు తండ్రిని కాకుండా ఎవరిని చూస్తున్నాడు తెలుసా? ఆయన కూడా నా తండ్రి అనే దేవుని సంబోధిస్తున్నాడు. అప్పటికే కన్న తండ్రి చనిపోయాడు. ఇప్పుడు తను చనిపోయిన తండ్రి గురించి ఆలోచించలేదు, కానీ ఆ పరలోకంలో శాశ్వతమైన దేవునికి అయితే మాత్రం నా తండ్రిని సంబోధిస్తూ ఆయన అనుసరించారు. మనము కూడా ఎవరిని అనుసరిస్తున్నాం? ఈరోజు ఎవరు చేసింది చూస్తున్నాం? ఎవరి మనసు మనకు కలిగింది తెలుసా? ఆ దేవుని మనసు మీకుంటే కనుక ఎలా ఉంటుంది? ఆ దేవుని మనసు ఉంటే కనుక ఎలా ఉంటుంది? మనుషుల గురించి మనం పట్టించుకోండి. నిన్నటి భాగంలో మీకు అదే చెప్పాను. ఆత్మ సంబంధంగా మనం ఉన్నంతసేపు కూడా లోకంలో మనుషులు ఏమనుకుంటారో సంగతి మనకి అనవసరం. దేవుడు ఎలాగైతే కనుక మన స్వేచ్ఛనిచ్చాడో, స్వతంత్రం ఇచ్చాడో, ఆయన ఎలాగైతే కనుక స్వతంత్రుడో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాడో మనం కూడా అంతే. ఎవరి కోసం మనం వెనకడుగు వేసే పరిస్థితి రాదండి. మంచి అనుకుంటే కనుక ఒకరు చెప్పాడే చెప్పలే చూడొద్దు. ఎవరేమనుకుంటారు అనవసరం. ఇది చేస్తే కనుక మంచి అనుకుంటే కనుక తప్పకుండా మేలు చెయ్యుట నీ చేతనైనప్పుడు చేయకుండా నీ చెయ్యి వెనక్కి తీయకో, అంతే ఒకటే మాట. ఎదుటోడు అదేంటంటే మీకెందుకండి ఆ గొడవ? మాట్లాడుకో. నేనున్నదే అందుకోసం. దేవుడు నన్ను ఎందుకు పంపించాడు? ఈ ఒంట్లో ప్రాణం ఉందనుకుంటే కనుక ఈరోజు నేనంటూ కనుక బ్రతుకున్నాను అనుకుంటే కారణం తెలుసా? ఈ పని చేయడం కోసం దేవుడు నిర్ణయించాడు. ఈ పని చేయడం కోసం దేవుడు నిర్ణయించాడు. అందుచేత దేవుని కొరకు ఎతకినికి పని చేస్తున్నాను కదా, నా కొరకు చేయట్లా. నన్ను పంపిన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడమే నా జీవితం. ఈరోజు నా ఆహారం అనుకున్నా, నా భోజనం అనుకుని ఇదే కదా అనుకునే పరిస్థితి రావాలి. ఈరోజు మనం ఎవరిని చూస్తున్నాం చెప్పండి? మీ పిల్లలకి మిమ్మల్ని చూపిస్తున్నారు, మీరు కూడా మీ తల్లిదండ్రులు చూస్తున్నారు. అందుకనే మీ తల్లిదండ్రులాగా మీ జీవితం ముగిసిపోతుంది, లేకపోతే కనుక మీలాగానే మీ పిల్లల జీవితం కూడా ముగిసిపోద్ది. కానీ మనం చూడాల్సింది అలా కాదండి. మనం చూడాల్సింది అదే కదా. మీరేనుకున్నా మీ పిల్లలు అనుకున్నా కానీ ఇద్దరు కలిసి ఎవరిని చూస్తే బాగుంటుంది తెలుసా? ఆ దేవుని చూడండి. మీరు ఆ దేవుని మనసు కలిగి ఉంటే కనుక, ఆయన ఆలోచన దృక్పథాన్ని బట్టి మనం నడిస్తే, ఆయన చిత్తానుసారంగా జీవిస్తే, మనము కూడా ఆ దేవుని పోలిన వారముగా, ఆయన పిల్లలముగా నిరూపించబడి రేపటి దినాన మన తండ్రి అనే దేవునితో పాటు ఆ పరలోకంలో ఉండడానికి మనకు అవకాశం కలుగుతుంది. నువ్వు ఆ దేవునితో ఉండాలనుకుంటే ముందు నువ్వు దేవుని పోలిక కలిగి ఉండాలి. నువ్వు దేవుని పోలిక కలిగి ఉండాలనుకుంటే కనుక ఆయన చేసినట్టే నువ్వు చేయాలి. ఆయన చెప్పినట్టుగా నువ్వు మాట్లాడాలి కదా. ఉన్నదా ఈరోజు మన దగ్గర? నిన్ను చూస్తే కనుక దేవుని లక్షణాలే నీలో కనపడుతున్నాయా? నిన్ను చూస్తే కనుక దేవుని లక్షణాలే కనపడుతున్నాయా? ఆ లక్షణాలు ఉంటే నువ్వు దేవుని బిడ్డగా అయితే కనుక సాక్ష్యం ఉంటుంది. అంతేగాని దేవుని నమ్ముకున్నానంటూ కూడా నీలో కనుక ఆ దైవత్వాన్ని గురించి లక్షణాలు లేకపోతే కనుక ఏంటి ప్రయోజనం? ఆ దైవత్వం అనుకుంటే కనుక మనం వేసుకునే వేషాన్ని బట్టి దైవత్వం రాదండి. మనం వేసుకునే వేషం, తెల్ల టంగి నేను వేసుకున్నా, మీరైతే తెల్ల చీర కట్టుకున్నా, నేనైతే కనుక ఇక్కడైతే మెల్లో బోర్డు కట్టుకుని వేసైనా రక్షకుని పెట్టుకున్నా, మీరైతే కనుక తాలిబొట్లు కాజులు అని తీసేసినా, ఇది కాదండి. ఇది వేషం గురించి కాదండి. అది ఎక్కడి నుంచి రావాలి? అది ప్రవర్తన కదా. నీ బ్రతుకులో దైవత్వాన్ని అయితే కనుక ప్రతిఫలింపచేసే ప్రవర్తన ఉండాలి. మనుషులు మోసం చేసే వేషాన్ని గురించి కాదండి. నీలో దైవత్వాన్ని చూపించేటట్టు ఉండాలి. నిన్ను చూస్తే కనుక దేవుడిని చూసినట్టు. ఎంత అంటే కనుక ఆపద కలిగితే మనుషులు దేవుడి దగ్గరికి ఎలాగైతే వెళ్తారో, బాధ కలిగితే కనుక దేవునికి ఎలాగైతే చెప్పుకుంటారో, దుఃఖంతో ఉన్నప్పుడు దేవుని కొరకు ఓదార్పు దగ్గరికి ఎలాగైతే వెళ్తారో, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రాణాపాయం వచ్చినా దేవునికి ఎలాగైతే మొరపెడతారో, నిన్ను చూసినప్పుడు కూడా నీ దగ్గరికి వస్తే కనుక తప్పకుండా నాకు కూడా ఇలాంటి ఓదార్పు కలుగుతున్న పరిస్థితి రావాలి. ఎందుకంటే దేవునికి విన్నవించిన ఆ దేవుడు డైరెక్ట్గా వచ్చి ఓదార్చలేడండి. దేవునికి విన్నవించిన ఆయన వచ్చేది డైరెక్ట్గా నీ భోజనం పెట్టలేరు. కానీ అలా ఓదార్చడానికో నీకు భోజనం పెట్టడానికో నీకైతే కనుక కొద్దిపాటి పరిచర్య చేయడానికి నువ్వు వచ్చేటట్టు ఉండాలి. ఒక పనిముట్టు ఉండాలి కదా. దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు కదా. కొన్నేళ్ళు అయితే కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుని ఎందుకు భయభక్తులు కూడా సువార్త కూడా ఇప్పుడు దేవుడు చెప్తాడా? అందుకని ఆ సమయానికి దేవుని పక్షంగా ఎవరు వచ్చారట?
పేతురు గారు వచ్చారు. అందుకని పేతురు గారు వచ్చినప్పుడు కొర్నేలు గారు ఏం చేశారో తెలుసా? దేవునికి ఎలాగైతే సాగిలపడి నమస్కారం చేస్తాడో అలాగే కొర్నేలు గారు పేతురు గారు కూడా సాగిలపడి నమస్కరించారు. అంటే నిన్ను చూస్తే కనుక దేవుణ్ణి చూసినట్టుగా ఉండాలి. నిన్ను చూస్తే కనుక దేవుణ్ణి చూసినట్టు ఉండాలి. ఆ దైవత్వం యొక్క లక్షణాలు నీలో కనపడాలి. అలా ఉన్న రోజున, అలా వచ్చిన రోజున, మన ఆ పరిపూర్ణతను సాధించిన రోజున నమ్మకంగా ధైర్యంగా ఉంటాం. ఏమో తెలుసా? నేను ఖచ్చితంగా రేపటిదైనా నా పరలోకానికి వెళ్ళిపోతాను. నేను దైవత్వం నేను పుంజుకున్నానన్న సంగతి మీకు అర్థమైతే కనుక, నేను దైవత్వం కలిగి ఉన్నాను కానీ మీకు తెలిస్తే కనుక ఆ రోజు ఏ భయం ఉండదండి. మరణం అంటే భయం ఉండదు, లోకాన్ని గురించి భయం ఉండదు, ఏదైనా ఆపద వచ్చిన అవసరం వచ్చిన దేని గురించి కూడా లెక్క చేయాల్సిన ఆవశ్యకత లేకుండా ఆ పరలోకం మీద దేవుడు నాతో పాటు ఉన్నాడు. ఆయన చేసిందే నేను చేస్తున్నాను. ఆయన ప్రేరణ లేకుండా ఈ పని నేను చేయలేని సంగతి మనకు అర్థమైన రోజున ఆ దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని బట్టి మనందరూ కూడా రేపటి దినాన ఆయన సహవాసం కోసం ఆ పరలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని, ఆ దేవత దేవుని పోలిక చొప్పున మనమందరం కూడా జీవించడానికి, ఆ దైవత్వాన్ని మనందరూ కూడా పుడికిపుచ్చుకోవడానికి మనందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ మనసారి కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. దీనుల మీద మమ్మల్ని కరుణించి ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలంగా మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని స్తుతించడానికి, మీరు సెలవిచ్చిన వాక్కులు ఆలకించడానికి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించబడిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో ప్రారంభించుకుంటుండగా ఇంతకుముందు మేము వినినట్టుగా మా బ్రతుకు ప్రభు వ్యర్థంగా కాకుండా మీరే మా తండ్రి, మీ గుణలక్షణాలే మాలో ఉన్నవన్న సంగతిని ప్రభు లోకానికి తెలియచెప్పినట్లుగా మీ దైవత్వాన్ని పుణుకుపుచ్చుకుని మేము జీవించినట్లుగా కావాల్సిన సహాయం మాకు అనుగ్రహించమని, దినమెల్లా మీ కృపతో కాపుతలతో మమ్మల్ని భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున